పెన్షన్ లేదు అధ్యక్ష. వాళ్ళకి దయచేసి 5,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, దానితో పాటు తీవ్ర మంచినీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న తిరువూరు పట్టణానికి వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరిచ్చే పథకాన్ని పూర్తి చేయమని సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి తిరువూరు డివిజన్ కేంద్రంలో డివిజన్ స్థాయి కార్యాలయాలన్నీ, అంటే ఆర్టీఓ ఆఫీస్ కానీ, డీసీపీ ఆఫీస్ కానీ, డివిజన్ కి సంబంధించిన అన్ని కార్యాలయాలు తిరువూరులో ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అచ్చినారి గారు, మీ మంత్రి గారు కూర్చుని ఇవ్వకూడదు, అది సూచన మంత్రి గారికి. జస్ట్ ప్లీజ్ ప్లీజ్ ఉండండి, టైం లేదు. మీ కాన్స్టిట్యూన్సీ ఉంటే మీ పేరు లేదు దీంట్లో. ఎందుకు రాలేదు పేరు? చెప్పండి సార్. అధ్యక్ష, అది పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే డిఎం నెఫ్రాలజీ 4-5 పోస్టులు ఉంటే తప్ప రాదు. అక్కడైతే డిఎం నెఫ్రాలజీలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి దానికి మనం స్పెషల్గా జిల్లా లెవెల్లో ఒక రిక్రూట్మెంట్ చేయడమా, బయట నుంచి ఎవరైనా వస్తే వారు కోరుకున్నటువంటి శాలరీ ఇచ్చి పెట్టడమా, ఈ రెండు చేయకపోతే అవ్వదు. మిగతా విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. దయవుంచి మంత్రి గారికి ఒక సలహా, ఇమీడియట్గా ఈ సెషన్ అయిన తర్వాత తమరు ఒకసారి శ్రీకాకుళం జిల్లా వస్తే ఒక పూట ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మిగతా ఆఫీసర్లు అందరూ వస్తే ఒక పూట మొత్తం మనం డిస్కస్ చేస్తే దీని మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అది మన వినియోగంలోకి తేవాలి. పేరుకే భవనం ఉంది తప్ప అదేదో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని పిలవడం తప్ప అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. దయవుంచి వెంటనే జిల్లా ఆఫీసులందరికీ తీసుకొచ్చి మనం అందరం డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి, అది చిరకాలమైనటువంటి సమస్య, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నా సరే దానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాం. మనం ఈసారి మనసా వాచ కర్మన తప్పనిసరిగా దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, తమరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీ నుంచి ఏ సహకారమైనా సరే మనం తీసుకొని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వతమైనటువంటి సమస్యకి పరిష్కారం చూపడానికి మంత్రి గారు ముందుకు రావాలి. దానికి మా జిల్లా శాసనసభ్యులందరం కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి సలహా అశోక్ గారు మాట్లాడండి. బిఫోర్ దాట్ మీ అన్న సభ చెప్తానండి. ఈ రోజు నుంచి సభ ఆఖరి రోజు, నెక్స్ట్ సమావేశాలకి సిగ్నేచర్స్ ఉంటేనే అవకాశం ఇస్తా. సిగ్నేచర్స్ ఒకరు పెడుతున్నారు, 1000 రూపాయలు ఎంటర్ అవుతున్నారు. ఓన్లీ నెక్స్ట్ సభ నుంచి ఓన్లీ సిగ్నేచర్స్ ఉన్న వరకు మాత్రమే మాట్లాడే వస్తుంది. సభ్యులు గమనించండి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారం అంతా ఇచ్చారు. మిత్రులు చాలా మంది మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష. అయితే చిన్న సూచన ఏంటంటే అధ్యక్ష, ప్రస్తుతానికి గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా టాటా ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, జార్జ్ ఇన్స్టిట్యూట్ కానీ, అలాగే ఐసీఎంఆర్ వాళ్ళు కానీ, అలాగే చాలా మంది ఈ రీసెర్చ్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ కూడా అనేక రకమైనటువంటి శాంపిల్స్ తీసుకున్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ చేయడానికి అవకాశం లేకపోయింది. కాబట్టి జెనెటికల్ గా దీనికి ఏమైనా మనం చేయగలిగే అవకాశం ఉందా అని ఒకసారి మరి పరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి టెస్టులు అయిపోతున్నాయి, బట్ ఇంతవరకు వ్యాధి నిర్ధారణ కాకపోవడం, అలాగే ఈ రోజు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నెంబర్ పెరుగుతూ ఉండడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. అలాగే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మంత్రి గారు మరి ఒకసారి జిల్లాకు వచ్చి ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేస్తే చాలా మంచి పరిణామాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది పరిశీలించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా ఆందోళనకరమైన విషయం, చాలా దీర్ఘకాలిక సమస్య. దశాబ్దాలుగా ఉద్దాన ప్రాంతంలో ప్రజలు ఈ కిడ్నీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు పోయాయన్న విషయం కూడా మనం పత్రికల్లో నేను కూడా గతంలో చదువున్నాను అధ్యక్ష. ఇటువంటి సమస్య ఉన్న చోట ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు జార్జియా ఇన్స్టిట్యూట్తో ఒక ఎంఓయూ చేసుకుని దీనికి పరిష్కారం కనుగొనడం కోసం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా నిర్మాణం చేయాలని కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అయితే తదనంతరం ప్రభుత్వం పోవడం, 5 సంవత్సరాల పాటు వీటి మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా
గతంలో దాని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు అధ్యక్ష. ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ నిర్దయగా ఒక ఇన్సెన్సిటివ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన సాగిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా మొత్తానికి 2019 ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయితే 2023 డిసెంబర్లో, అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత భవన నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఆర్భాటంగా ఒక ప్రారంభించేటప్పుడు ఇంత ప్రధానమైన సమస్య ఉంటున్న చోట ఈ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ సరైన సిబ్బంది ఉందా లేదా, డాక్టర్స్ ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇటీవల నేను మా గౌరవ సభ్యులు అనపర్తి శాసనసభ్యుల దగ్గర ఒక సిఎస్సిని ఏరియా హాస్పిటల్ చేసిన సందర్భంగా వారు భూమి పూజకు రమ్మంటే మొదటగా నేను చేసింది ఏంటంటే, భూమి పూజ చేస్తాం, భవన నిర్మాణం జరుగుతుంది, కానీ దానికి కావాల్సిన సిబ్బంది కూడా ఉందా లేదా అని చూడడం జరిగింది అధ్యక్ష. ఉందన్న తర్వాతనే వెళ్ళి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు కానీ అక్కడ బోధనా సిబ్బంది గురించి ఆలోచించలేదు అధ్యక్ష. కనీసం నెఫ్రాలజీ అంటే మీకు కిడ్నీ సంబంధిత బాధలు అంటే నెఫ్రాలజిస్టులు ఉన్నారు అధ్యక్ష. 6 మంది నెఫ్రాలజిస్టులు ఉండాల్సి వస్తే అక్కడ ఉంటున్నది కేవలం ఒకరు అధ్యక్ష. 5 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా యూరాలజీ అధ్యక్ష, అక్కడ 6 మంది యూరాలజిస్టులు ఉండాల్సి ఉంటే 4 ఖాళీలు ఉన్నాయి, కేవలం 2 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అనిస్టిషియన్స్ 8 మంది ఉండాల్సి వస్తే 6 మంది ఉన్నారు అధ్యక్ష. కార్డియాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ ఉండాల్సి వస్తే ఒకటి కూడా ఖాళీ ఉంది అధ్యక్ష. అదే రకంగా రేడియాలజిస్టులు 4 ఉండాల్సి వస్తే 4 ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 61 మంది డాక్టర్లు స్పెషలిస్ట్ ఉండాల్సి వస్తే 17 మంది మాత్రమే 44 ఖాళీలు ఉన్నాయి. అంటే 75% ఖాళీలు ఉండగా అటువంటి ప్రధానమైన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాని తర్వాత దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. దాని కారణంగా అక్కడ ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అదర్ దాన్ డాక్టర్ స్టాఫ్ విషయంలో కూడా 105 మంది ఉండాల్సి వస్తే 92 మంది ఉన్నారు, 13 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇది అక్కడ ఉంటున్న పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ కొరతలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో, ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో అక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా గతంలో జార్జియా ఇన్స్టిట్యూట్తో కానీ, లేదా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీతో కానీ, లేదా నార్త్ కార్నెల్ యూనివర్సిటీతో కానీ ఎంఓయూలు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా సమస్య కారణం ఏంటంటే, మూల కారణం ఏంటంటే అది కనుక్కోవడమే కష్టమవుతుంది అధ్యక్ష. హై సిలికా ప్రెజెన్స్ ఉండడం అక్కడ వాటర్ లో, లేదా ప్రొలాంగ్ డిహైడ్రేషన్, లేదా నాన్ స్టెరాలజికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యూజ్, హెవీ మెటల్స్ వాటర్ లో ఉండడం, లేదా హై పెస్టిసైడ్స్, ప్రధానంగా జెనెటిక్ ఇష్యూస్ కూడా అని గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, లేదా కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు పర్యటించి వాళ్ళు చేసిన పరీక్షల్లో ఇవన్నీ కారణాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు కొత్తగా హార్వర్డ్ యూనివర్సిటీతో నార్త్ కార్నెల్ యూనివర్సిటీ కూడా ఎంఓయూ చేసుకోవాల్సి ఉంది. ఈ సమస్యల్ని ప్రజల్లో కూడా అవగాహన కలిగించాల్సి ఉంది. సురక్షితమైన నీరు తాగాలి, ఆగ్రోకెమికల్స్ వాడకం తగ్గించాలి, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టు. అదేవిధంగా జన్యుపరమైన ఏమన్నా విషయాలు ఉంటే ఈ పెద్ద సంస్థలు వచ్చాయి కాబట్టి, అమెరికాకు సంబంధించిన సంస్థలు వచ్చాయి కాబట్టి వాళ్ళు వాటి మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత దాన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటిని ఈ కొరతలను తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అనేక మంది అడిగారు, పూన రవికుమార్ గారు అడగడం జరిగింది, శిరీష గారు కూడా ఇటీవల కూడా వారు కూడా వెళ్ళి చూడడం జరిగింది, అనేక సందర్భాలు కూడా పర్యటించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే నాన్ రికరింగ్ 50 crores, అది 84 crores దాకా ఖర్చు పెట్టడం జరిగింది. రికరింగ్ 8.19 ఉండాలి, అది